హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అనేది వచ్చేసాము. ఇన్‌స్టాగ్రామ్ ఎఫెక్టా లేకపోతే సోషల్ మీడియా ఎఫెక్టో తెలీదు కానీ, ఇది చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వెళ్తామా అనని బాగా అనుకున్నాము. లాస్ట్‌కి మా అక్క బుర్ర తినేసి ఇక్కడ పట్టుకొచ్చేసాననమాట. మా పిల్లలకి చూపిద్దామని జస్ట్ ఇది ఎలా తయారవుతుంది, ఏంటి, అసలు ఎలా ఉంటుంది అని కళ్ళతో చూపిస్తే పిల్లలకి చాలా బాగుంటుంది కదా! అసలు చాక్లెట్ అనేది ఎలా తయారవుతుందో ఇక్కడ బాగా డీటెయిల్డ్‌గా మనకనేది చూపిచ్చారు. ఇంకా ఇక్కడ ఇదిగో చూడండి రోస్ట్ అవుతుంది. కోకో బీన్స్ నుంచి ఎలా వస్తుంది, ప్రతీది ఆ ఫ్యాక్టరీలో ఏ ఇక్కడ ఏ ఫార్మర్ నుంచి తీసుకుంటున్నామా అని కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ప్రతీదీ మనం చూసి తీసుకోవచ్చు. ఇక చూడండి ఎంత బాగా చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి కూడా ఎక్కడ హ్యాండ్స్ అనేది యూస్ చేయరనమాట. అన్ని మిషన్స్ త్రూనే ఇక్కడ జరుగుతుంది. నీట్గా చాలా హైజీన్గా ఉంది. సో ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. కాకపోతే ఇంత హైజీన్గా మెయింటైన్ చేయటం అండ్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇంత ఫ్యాక్టరీ రన్ చేయాలంటే ఆ మాత్రం ప్రైజెస్ వర్తే. కాకపోతే మనం కొంచెం ఆలోచించి తీసుకోవాలి. పిల్లల కోసం కాబట్టి వన్ టైమ్ ఈజ్ ఓకే. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ చాలా ఫ్రీ చాక్లెట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చు. చూడండి ఇంచ్ బై ఇంచ్ స్కేల్తో మెజర్ చేసుకొని మరీ చేస్తున్నారు. అంత పర్ఫెక్ట్గా చేస్తారనమాట. చాక్లెట్స్ అనేది కేక్స్ మీద కానీ చూడండి మేమైతే ఇక్కడ ఇన్ని మ్యాక్రోనీస్, చిన్న చిన్న కేక్స్, డోనట్స్, మౌజెస్ చాలా ఉన్నాయి. ఏవైనా కూడా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ ఫ్రీ కాదు, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఈ మఫిన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి చూడటానికి కూడా. ఇంకా బాక్స్ ప్యాకింగ్ కూడా చేసిస్తారు. మేమైతే ఇవి మొత్తం ఒకసారి చూసాము. ఇక్కడ కింద లాంజ్ కూడా ఉంది, గార్డెన్ లాగా. అందులో కూడా కూర్చొని తినొచ్చు హ్యాపీగా. కాకపోతే మేమైతే వెళ్ళలేదు, మేము ఒట్టే ఫ్యాక్టరీ వరకు చూసాము. ఇంక ఇవన్నీ మనం టేస్ట్ చేసి మనకి ఫ్లేవర్ నచ్చితే చూసుకొని అక్కడ అనేది కొనుక్కోవచ్చు. పక్కన ప్యాక్ చేసినవి అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. చిన్న చిన్న డబ్బాల్లో ఉన్నాయి మాత్రం అవి శాంపిల్ పీసెస్. మా పిల్లల 2-3 తినేసరికి అయిపోయింది ఇంకా వాళ్ళ పని. ఎక్కువ తినలేం కదా చాక్లెట్స్, బాగుంటాయి కానీ ఈచ్ అండ్ ఎవ్రీది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి వెనకాల ఉన్నవన్నీ చూపిస్తూ మనం కూడా నేర్చుకుంటాం. చాలా బాగుంది కాన్సెప్ట్. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇంకా బాగుండేది. బట్ అదిగోండి ప్రతిదీ మనం ఏది కావాలంటే అది టేస్ట్ అయితే ఇస్తున్నారు. మనకు నచ్చితే అప్పుడు చూసి తీసుకొని మనం పర్చేస్ చేయొచ్చు. మా పిల్లలు ఒక 2-3 తినేసరికి వాళ్ళ కడుపు నిండిపోయింది. సో మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చేసాము. ఈ ఐస్ క్రీమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మిల్క్ షేక్స్ అన్నీ. మేమైతే ఐస్ క్రీమ్సే తిన్నాము. మేము ఐస్ క్రీమ్ ఫేవరెట్స్ కాబట్టి. ఇంకా వాళ్ళు అది కూడా టేస్ట్ అనేది ఇస్తున్నారు. ఏది బాగుంటే అది తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఫ్లేవర్స్ అని చెప్పి. సో మేమైతే టేస్ట్ చేసి పిల్లలకి ఏది నచ్చుతుంది అంటే ఆబ్వియస్గా చాక్లెటే. అక్కడ అంత చాక్లెట్ తిన్నా కూడా మళ్ళీ చాక్లెట్ ఫ్లేవరే కావాలని గొడవ పెట్టారు. ఇది హైలైట్ అన్నమాట. అంటే పిల్లలు కదా ఎప్పుడు ఇంకా మనకి నచ్చిన టాపింగ్స్ అనేది మనం వేసుకోవచ్చు. సో వీళ్ళు పిల్లలు అడిగిన టాపింగ్స్ అన్నీ వేసిచ్చారనమాట. చాక్లెట్ ఐస్ క్రీమ్ తినేసి హ్యాపీగా మనకి ఎంత డార్క్ చాక్లెట్ డిప్ చేస్తున్నారో చూడండి. ఇందులో 3 ఉన్నాయి, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. మేమైతే డార్క్ చాక్లెట్ ఒకటి, మామూలు మిల్క్ కాంపౌండ్ ఒకటి తీసుకున్నాము. ఇంకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది, వర్త్ ఇట్టే అనిపించింది. కొంచెం కాస్ట్లీ కూడా.
టాపింగ్స్ అన్నీ నచ్చినవి అయితే వేయించుకున్నారు. ఫైనల్గా నాకైతే ఒక ఫ్రీ ఐస్ క్రీమ్ది వచ్చింది. నేనైతే అది లాగిచ్చేసాను. ఆ ఫ్రీ ఐస్ క్రీమ్ది నాకైతే నచ్చింది, చాలా బాగా అనిపించింది. 1 టైం వర్త్ వెళ్ళొచ్చు. ఇంకా బెస్ట్ టైం అన్నమాట పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తినటం అనేది. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి.